నమస్తే చెప్పనా ఐరన్ చేస్తా ఎట్లా నడుస్తుందన్నా కొత్త ప్రభుత్వం పనితీరు? ఇక ఒకటి పోయింది ఒకటి వచ్చింది, ఇంకా ఇది ఇప్పుడు పోదు. ఇప్పుడు పార్లమెంట్ లో ఓట్టుకుందామని చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మార్పే కనిపిస్తలేదా? మార్పు ఎక్కడ ఉందన్న, ఏముండదు. ఆయన ఏం చేసిండు? ఇప్పుడైతే ఏం లేదు, మార్పు ఏం లేదు. ఏమన్నా చేసాడో చేయడో ఎమ్మెల్యే మీద అయితే మాకైతే ఇప్పుడు ఈయన మీద అయితే ఏం వ్యతిరేకత లేదు, కానీ ఇంతకుముందు ఉన్న ఆయన మీద చాలా వ్యతిరేకత ఉండే. అప్పుడు జీబీఆర్ ఉండే గోలబాలరాజు, ఇప్పుడు వంశకృష్ణ. ఈయననేమో ఇంకా ఏమన్నాడు కానీ ఇంకా ఎవరినేమన్నాడు, ఆయననేమో తిడుతుండే అందరినీ అట్లా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ నుండి ఏమో మల్లు రవి ఉంటుండు, టిఆర్ఎస్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉంటుండు, బీజేపీ నుండి భరత్ ప్రసాద్ అంటుండు. భరత్ ప్రసాద్కే వేస్తాం ఓటు. భరత్ ప్రసాద్ ఎందుకన్నా మల్లు రవికి? మల్లు రవి మేము చిన్న పంచు చూస్తూనే ఉన్నాడు, ఎన్నడేం పని చేసాడు అన్న ఆయన. ఇప్పుడు ముసలి ఆయన ఏడుకోతాడు, ఏం పని చేస్తాడు చెప్పండి? ఏం చేయడు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన మాట ఏడు ఉందన్న, మాట ఉందా ఏమన్నా ఆయనకు? మాట లేదు. నేను ఈ ప్రాంతం బిడ్డనని చెప్పి ఏ ప్రాంతం బిడ్డ అయినా ఆయన మాట బిఎస్పీలో ఉన్నప్పుడు ఉండే. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లకు చనిపోతున్నటువంటి పార్టీలకు వచ్చిండు, వచ్చి ఇప్పుడు ఆ పార్టీలో ఉండి ఆయన అడిగితే మనం ఏం చెప్తాం? ఆయనకేం లేదు, పోటీ లేదన్న అసలు. భరత్ ప్రసాద్ ఆయన మంచిగా ఉంటాడు అన్న, వాళ్ళ ఆయన పేరు మంచిగా ఉంది, ఈయన కూడా పనిచేస్తాడన్న నమ్మకం మాకుంది. ఎందుకు లేదన్న, ఆయన జడ్పీటీసీ ఇక్కడ ఈయన కల్లకుర్తిలో వేసిండు కదా, జడ్పీటీసీ మంచిగానే పనిచేసిండు. కల్లకుర్తి అంటే మాకు కల్లకుర్తి కాదు, మాది అచ్చంపేట కాబట్టి మాకు అచ్చంపేటకే సంబంధం. ఆయన ఇంతవరకు అయితే వాళ్ళ డాడీ ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మంచిగా చేసిండు. ఏడికి పోయినా ఏ భవన్ చూసినా గానీ రాములు గారి పేరు ఉంటది. వాళ్ళ నాయన చూసేయాలి. ఇప్పుడైతే ఆయన కూడా చదువుకున్నాడు, యువకుడు, మంచిగా ఉంటది. కానీ కాంగ్రెస్ ఒక నిర్ణయం ఏం చెప్తుందంటే, నేను తెలంగాణ డెవలప్ చేయాలంటే నాకు 14 సీట్లు ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. ఎట్లా మరి? కాంగ్రెస్ ఇస్తాం అన్న 14 సీట్లు, బీజేపీకి ఇస్తాం. బీజేపీకి ఇస్తాం అన్న, మోడీ కదా మనకు కావాల్సింది. కంపల్సరీ గెలుస్తారు, 14 సీట్లు వస్తాయి, కాకపోతే మోడీకి వస్తాయి. మోడీ అంటే మోడీ మీద ఎందుకన్నా అభిమానం అందరు? అరే మోడీ గుండెల్లో ఉంటాడన్న, ఎందుకున్నాడన్న? మోడీ అంటే దేవుడే మాకు, రామునితో సమానం. నా ఇంటికి పోదాము, నా ఇంట్లో పెద్ద కట్అవుట్ ఉంటది. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడి నా ఫోటో లేదు, ఉంటది. ఇప్పుడు నా ఇంటికి పోదాం కావాలంటే చూపిస్తా, పెద్ద ఫోటో ఉంటది. ఏ బర్త్డే ఫంక్షన్ అయినా ఏదైనా నేను దిగే ప్రతి ఫోటోలా మోడీ రావాలి, మోడీ రావాలి. అభిమానం మోడీది, అదే రకంగా నడుస్తుంది. ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా ఓటేయాలంటే మోడీకి వేయాలంటే ఇప్పుడు ఈడ లేదు కదా అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు రాము సార్ కొడుకు రాములు సార్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కు బీజేపీకి పోటీ, టిఆర్ఎస్ లేదు. ఖచ్చితంగా మేమే గెలుస్తాం. భరత్ ప్రసాద్ కంపల్సరీ గెలుస్తాడు అన్న, ఈడ కంపల్సరీ గెలుస్తాడు అంటే. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకేనా.